దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం మీ జీవితాలకు ఆనందాన్ని కలగజేయును గాక, సంతోషాన్ని కలగజేయును గాక, సమాధానాన్ని కలగజేయును గాక. నూతనమైన కార్యములు మీ జీవితంలో మీరు తలపెట్టుదురు గాక, వాటిని ముగించుదురు గాక. ఈ నూతన సంవత్సరంలో ఏ ముళ్ళు ఏ రాయి మిమ్మల్ని అంటకుండా దేవుడు ఎత్తి పట్టబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో బిడ్డను తల్లి ఎలాగైతే తన రొమ్మున ఆనించుకొని మోస్తుందో అలాగ దేవుడు మనల్ని మోయబోతున్నాడు. ఈరోజు ఏదైతే బలము, ఏదైతే పర్వతము, ఏదైతే అసాధ్యమైనది మీ జీవితాల్లో ఉన్నదో, రాబోతున్నదో, వాటన్నిటినీ కూడా దేవుడు అసాధ్యమైన వాటన్నిటిని కూడా సాధ్యపరచబోతున్నాడు. నీలో ఉన్న గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నుంచి నువ్వు దేవుడు గొప్పతనాన్ని చూడబోతున్నావు. ఎవ్రీడే ఒక సర్ప్రైజ్ని ఇవ్వబోతున్నాడు. ఎవ్రీడే ఒక మిరాకిల్ని చేయబోతున్నాడు. అద్భుతాన్ని బట్టి, ఆ సర్ప్రైజ్ని బట్టి నువ్వు ఆనందించబోతున్నావు. నువ్వు దేవుణ్ణి మహిమపరచబోతున్నావు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. వాగ్దానాన్ని చదువుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఏంటి ఈ సంవత్సరం వాగ్దానం? ఏమి ఇస్తున్నారు మీరు ఈ సంవత్సరం వాగ్దానం అని చూసినప్పుడు దేవుడు నిజంగా మాట్లాడుతుంటే నాకు చాలా ఏంటంటే నేనే మెల్ట్ అయిపోయాను అనమాట, కరిగిపోయాను. దేవుడు అలాంటి ఉన్నతమైన వాగ్దానాన్ని మనకిచ్చాడు. యెషయా 45వ అధ్యాయం, యెషయా 45వ అధ్యాయం 14వ వచనం. యెషయా 45వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీల కష్టార్జితమును కూషు వర్తక లాభమును మీకు దొరుకును. దీర్ఘదేహులైన షెబాయిలు నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చుదురు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడెదరు. నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఆమేన్. ఏంటంట? ఐగుప్తీల కష్టార్జితమును కూషు వర్తక లాభము నీకు దొరుకును. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావేమో, ప్రయాసపడ్డావేమో, ఎన్నో సేవింగ్స్ చేశామేమో, ఎన్నో ప్రయత్నాలు చేశామేమో, కానీ ఇక నుంచి నువ్వు ఆయన మీద ఆధారపడుతుంటే దేవుడు ఆ కష్టార్జితమును, ఆ లాభమును నీ వద్దకు దేవుడు తీసుకురాబోతున్నాడు. నీ దగ్గరికి దేవుడు మెరాకిల్గా తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే నువ్వు కష్టపడి నువ్వు పేరు చెప్పటం కాదు, నువ్వు నిలబడితే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు ఆ వర్తక లాభాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎస్, నేను నా శక్తి పోయింది, నా బలం పోయింది, నా జీవం పోయింది, నా రక్తాన్ని కార్చాను అంటాం కదా చాలాసార్లు. నా చెమట రక్తంగా కార్చాను, రక్తం చెమటగా కారింది, నేను ఎంత కష్టపడ్డాను కానీ ఏమీ లేదు ప్రతిఫలం అంటాం కదా. ఈ రోజు నుంచి అలా కాదు. ఈ సంవత్సరం నుంచి ఈ 1 జనవరి 2025లో ఆల్రెడీ మనం అడుగు పెట్టాము. ఈ రోజు నుంచి దేవుడు నీ యొద్దకు తీసుకురాబోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన వారసుడివి, నువ్వు ఆయన ప్రతినిధి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తేనంట ఏ ప్రశ్న అడగకుండా చేర్చుకొని మళ్ళీ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడంట, మళ్ళీ ఆ స్థానంలో కూర్చోబెట్టాడంట. ఈరోజు నువ్వు ఏదో అని చెప్పడానికి కాదు, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఈరోజు నీ వద్దకు దేవుడు సమస్తాన్ని తీసుకురాబోతున్నాడు. ఈరోజు నీకు దొరుకును. ఈరోజు నువ్వు వెతకాల్సింది ఏంటో తెలుసా? కష్టాన్ని కాదు. నువ్వు వెతకాల్సింది ఏదేదో ప్లాన్స్ కాదు. నువ్వు వెతకాల్సింది నాలెడ్జ్ కాదు. నువ్వు వెతకాల్సింది ఎక్కడెక్కడో కాదు. నువ్వు వెతకాల్సింది దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి వెతికితే చాలు, సమస్తం నీకు దొరుకును. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇక నుంచి నీ దేవుడు నీకు ఇవ్వటాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ దేవుడు నిన్ను హెచ్చించటం నువ్వు చూడబోతున్నావు. అక్కడ రాయబడింది, దీర్ఘదేహులైన షెబాయిలు నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. బలవంతులు వచ్చి నీ వారగుదరంట.
జ్ఞానవంతులు వచ్చి నీ వారవుతారంట, ధనమున్న వాళ్ళు వచ్చి నీ వారవుతారంట, బలగా ఉన్న వాళ్ళు వచ్చి నీ వారవుతారంట. నీకు ఒక విషయం చెప్పనా, లీడర్స్ పొలిటికల్స్ రాబోతున్నారు మన దగ్గరికి, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి మనతో చేరబోతున్నారు. ఇప్పటి వరకు సంఘం అంటే విలువ లేనిది, సంఘం అంటే పిరికిది, సంఘం లేనంటే భయపడుతూ దాచబడుతూ మనం ఉన్నాం కదా. ఇక దాచబడాల్సిన అవసరం లేదు, దాక్కోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన యొద్దకే గొప్పవారిని తీసుకురాబోతున్నాడు, మన యొద్దకే దీర్ఘదేహులను శబాయిలను తీసుకురాబోతున్నాడు. డాక్టర్స్ మన యొద్దకు రాబోతున్నారు, పొలిటీషియన్స్ మన దగ్గరికి రాబోతున్నారు, గొప్ప గొప్ప దైవ జ్ఞానం కలిగిన వారు మన యొద్దకు రాబోతున్నారు. మనతో కలిసి దేవుణ్ణి ఆరాధించబోతున్నారు, మనతో కలిసి నిలబడిపోతున్నారు. మనకు అండగా మన వారు అవుతున్నారంటే మనల్ని వారు మొయ్యబోతున్నారు. సంఘాన్ని అధికారం మొయ్యబోతుంది, సంఘాన్ని రాజకీయ నాయకులు మొయ్యబోతున్నారు. ఇప్పటి వరకు ఎలక్షన్స్ వస్తేనే వస్తారు చర్చిల్లోకి. ఎందుకు? మేము మీకు అది చేస్తాం, మేము మీకు ఇది చేస్తాం, మీరు మాకు ఓట్లు వేయండి అని ఒక్కరోజు. కానీ ఇక నుంచి అలా కాదు, ప్రతి ఆరాధనలో పొలిటికల్ లీడర్స్ కనిపించబోతున్నారు, ప్రతి ఆరాధనలో గొప్ప గొప్ప వాళ్ళు నిలబడి ఆరాధించబోతున్నారు. అలాంటి సంఘాలుగా దేవుడు క్రైస్తవ సంఘాన్ని లేపబోతున్నాడు. సార్వత్రిక సంఘంగా ఈ సంవత్సరం నుంచి సంఘానికి ఉన్న ఆధిక్యత, గొప్పతనం, మహిమ పెరగబోతుంది. అది ప్రపంచం మొత్తం చూడబోతుంది, అది ప్రపంచం మొత్తం చూడబోతుంది. ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది. గొప్ప గొప్పవారు ఆరాధించడానికి అసలు ఏంటి ఆ దేవుడు గొప్పదనం అని వారు వెతకబోతున్నారు. మన దేవుడు కనబడబోతున్నాడు, మన దేవుడు కనబడబోతున్నారు. వారు నీ వెంట వచ్చుదురు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడెదరు. సంకెళ్ళతో బంధింపబడిన వాళ్ళు మన యొద్దకు రాబోతున్నారు. జీవితాలని అస్తవ్యస్తం అయిపోయిన వాళ్ళు మన యొద్దకు రాబోతున్నారు. వాళ్ళందరూ చిన్నవాళ్ళు కాదండి, పెద్ద పెద్ద వాళ్ళే, డబ్బున్న వాళ్ళే, బలగమున్న వాళ్ళే, పేరున్న వారే, గొప్ప గొప్ప వాళ్ళే, చదువుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు సంఘం దగ్గరకు వచ్చి మేము కట్టబడ్డాము, మేము సంఖ్యలతో ఉన్నాము, మేము కన్నీళ్లతో ఉన్నాము, మేము బాధతో ఉన్నాం, మా గురించి ప్రార్థన చెయ్యవా అని అడగబోతున్నారు. నిన్ను మమ్మల్ని విడిపించవా అని అడగబోతున్నారు. మాకేదైనా సొల్యూషన్ ఇవ్వవా అని అడగబోతున్నారు. మనం సంఖ్యలను వెరగొట్టే వాళ్ళము. ఈ సంవత్సరం నుంచి మనం సంఖ్యలను వెరగొట్టేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి మన ముందు ఉన్న ఎత్తడి గడియలను, ఇనుప గడియలను మనం వెరగొట్టేవాళ్ళం. ఎలాంటి తలుపులైనా మన ఎదుట నిలువజాలవు, సంఘం ఎదుట నిలువజాలవు. ఎలాంటి చీకటి శక్తి, గొప్ప శక్తి అయినా, చేతబడి శక్తి అయినా, బలమైన ఏదైనా కానీ సంఘం ముందు నిలబడదు. ఆ సంఘానివి నువ్వే, నేనే. ఆ సంఘం మనమే. మన ఎదుట ఏ సంఖ్యలు కూడా నిలబడవు, మన ఎదుట ఏ సంఖ్యలు కూడా నిలబడవు. ఈరోజు సంఖ్యలు కట్టుకొని వచ్చి మన ఎదుట ఇప్పుడు వరకు మనం అయ్యా మాకు ఇది చేసి పెట్టండి, అయ్యా మాకు సహాయం చెయ్యండి, లేకపోతే మాకు ఇది చెయ్యండి, మాకు అది చెయ్యండి అని మనం ఎదుట కొంతమంది ఎదుట సాగిల పడ్డామేమో, వంగామేమో. ఇక్కడి నుంచి ఎవరి ముందు కూడా మనం వంగాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు కూడా మనము వంగము. దేవుడు మనల్ని శక్తివంతులుగా నిలబెట్టబోతున్నాడు. మన ఎదుటే అందరూ వంగబోతున్నారు, మన ఎదుటే సంఘము ఎదుట అందరూ కూడా సాగిలబడబోతున్నారు. ఆ విధంగా సంఘపు శక్తిని, మన శక్తిని దేవుడు అధికం చేస్తున్నాడు. ఎందుకు సంఘానికి ఆ శక్తిని ఇస్తున్నాడు తెలుసా? వాక్యానికున్న శక్తే అది. నీలో ఉన్న దేవుని గొప్ప శక్తే అది. నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో ఉన్న దేవుడు అత్యధిక ప్రేమ సంపూర్ణుడు గనుక నువ్వు అందరినీ ప్రేమించబోతున్నావు, నువ్వు అందరికీ ప్రేమను పంచబోతున్నావు. నీ ప్రేమ ప్రవాహంలో అనేక మంది సేదతీరబోతున్నారు. నువ్వు పంచే ప్రేమలో, నీ మాటలోంచి వచ్చే ఆదరణలో, నీ చూపులోంచి వచ్చే ఆ యొక్క కృప ద్వారా అనేక మంది జీవితాలు విడిపింపబడబోతున్నాయి, అనేక మంది జీవితాలు విడిపింపబోతున్నాయి. ఇక నీ ఎదుట అధికారులు సాగిలబడబోతున్నారు.
మనం సేవకులుగా కొన్నిసార్లు సార్ మాకు చేసి పెట్టండి సార్, సంఘంగా క్రైస్తవులుగా సార్ అయ్యా ఇది ఇవ్వండి సార్, డొనేషన్ రాయండి సార్ అని అడిగామేమో. ఇక్కడి నుంచి అలా కాదు, మనం ఇతరులకి డొనేషన్ రాసేవారుగా దేవుడు మనం నిల్చోబెట్టబోతున్నాడు. మనము ఇతరులకి ఇచ్చేవారుగా నిలబెట్టబోతున్నాడు. మన ఎదుట కొంతమంది సాగిలబడబోతున్నారు. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను దేశమైనను నిలబడదు. నిన్ను అంటే దానికి అర్థం ఏంటి? నీలో ఉన్న క్రీస్తు గొప్పవాడు, నాలో ఉన్న యేసయ్య పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. మనల్ని అంగీకరించని వారు దేవుణ్ణి అంగీకరించినట్టు లెక్క. మనల్ని ఒప్పుకొనని వారు యేసుక్రీస్తుని ఒప్పుకొనట్లు లెక్క. మనల్ని ఇష్టపడని వారు దేవుణ్ణి ఇష్టపడనట్లు లెక్క. ఈరోజు మనతో ఏకీభవించకపోతే ఎవరితో ఏకీభవించట్లేదు? క్రీస్తుతో, దేవునితో ఏకీభవించట్లేదు. గనుక నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలబడదు. ఈరోజు దేవుడు మనల్ని నిలబెట్టే వ్యక్తులుగా చేయబోతున్నాడు. మనము అనేక మందిని నిలబెట్టబోతున్నాం. అక్కడ రాయబడింది, నిత్యముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు. లోకమంతా ఈ మాట చెప్పబోతుంది. లోకమంతా ఈ సాక్ష్యం చెప్పబోతుంది. ప్రజలందరూ ఈ సాక్ష్యం చెప్పబోతున్నారు. ప్రజలందరూ, నీ బంధువులు ఈ మాట చెప్పబోతున్నారు, నీ స్నేహితులు ఈ మాట చెప్పబోతున్నారు, నీ కిందున్న వారు, నీ పైనున్న వారు ఈ మాట చెప్పబోతున్నారు. నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు. గొప్ప గొప్ప వ్యక్తులు ఈ మాట చెప్పబోతున్నారు. అధికారులు ఈ మాట చెప్పబోతున్నారు. ఈ మాటను చెప్పి నీ దేవుడు గొప్పవాడు. ఇక్కడి నుంచి నువ్వు నిజంగా చెప్తున్నాను, కాలర్ ఎగరైతానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. గర్వంతో మన దేవుణ్ణి బట్టి గర్వించాల. అర్థమవుతుందా? డబ్బును బట్టి కాదు, చదువును బట్టి కాదు, ఇంకా దేన్నో బట్టి కాదు. మనం గర్వించేది మన దేవుణ్ణి బట్టి మనం గర్వించే రోజులు రాబోతున్నాయి, వచ్చాయి ఆల్రెడీ. దిస్ January 1st, 2025 నుంచి నీ దేవుణ్ణి బట్టి నువ్వు ఆనందించబోతున్నావు. నీ దేవుణ్ణి బట్టి నువ్వు గర్వించబోతున్నావు. నీ దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయించబోతున్నావు. నీ దేవుణ్ణి బట్టి నువ్వు ఉప్పొంగబోతున్నావు. నీ దేవుణ్ణి బట్టి నువ్వు నిత్య సంతోషాన్ని, సుఖాన్ని నువ్వు కలిగి జీవించబోతున్నావు. నిత్యముగా నీ మధ్య, నీ ఇంట్లో, నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. ఆ మాట నువ్వు మాత్రమే కాదు, ప్రజలు చెప్పబోతున్నారు. ఆ మాట నువ్వు మాత్రమే కాదు అంటే ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా ఉంటామో ప్రజలు సాక్ష్యం చెప్తారు, అంతే కదా. అందరిలా కలిసిపోతే నీ దేవుడు గొప్పోడు అని ఎట్లా చెప్తారు? అందరిలాగా మనము ఓటమి పాలైతే, అందరిలాగే తిన్నదే తింటే, అందరిలాగే తిరిగితే అప్పుడు నువ్వు గొప్ప అని ఎందుకంటారు? మనం ప్రత్యేకంగా ఉంటేనే ఆ మాట వస్తుంది. ఈరోజు నిన్నొక అబ్రహాంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిన్నొక అబ్రహాంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిన్నొక ఇస్సాక్గా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిన్నొక ఇజ్రాయేలుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ యొద్దకు అబీమెలెకు రాజు లాంటి వాళ్ళు రాబోతున్నారు, అధికారులు రాబోతున్నారు. నిశ్చయముగా నీతో దేవుడు ఉండుట నేను చూచి ఉన్నాను అని చెప్పబోతున్నారు. నీ దేవుడు గొప్పవాడు అని వారి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. అక్కడ రాయబడింది మంచి మాట, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. అంటే రిక్వెస్ట్ చేసేదరు, అంటే ప్రార్థన చెయ్యండి సార్ అని బతిలాడతారు. ఈరోజు నీ దేవుడు గొప్పతనాన్ని చూసి, నీ జీవితాల్లో జరుగుతున్న గొప్ప కార్యాలను చూసి, నీ జీవితంలో జరుగుతున్న మహోపకార్యములు చూసి, నువ్వు ఉన్న స్థాయిని, స్థితిని, నీ పిల్లలున్న స్థితిని, నీ ఆత్మీయ జీవితాన్ని, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబును చూసి అందరూ నిన్ను అడగబోతున్నారు, మా గురించి కూడా ప్రార్థన చేయండి సార్, మమ్మల్ని కూడా దీవించండి సార్, మాకు కూడా సహాయం చేయండి సార్, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి సార్. కొన్నిసార్లు ఎటకారంగా అంటారు కదా, మన కొంచెం ఏదన్నా ఎదుగుతుంటే కానీ, లేదంటే మన జీవితంలో ఏదైనా అయితే కూడా పక్కన వాళ్ళు అంటారు, ఫ్రెండ్స్ అంటారు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, కొంచెం నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఇది వెటకారం అవ్వదు, ఇక్కడి నుంచి ఇది నిజం అవ్వబోతుంది. ఇక్కడి నుంచి ఇది నిజం అవ్వబోతుంది. నిన్ను అనేక మంది మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మాకు కూడా ఇవ్వండి, మా గురించి కూడా ప్రార్థన చెయ్యండి, మాకును సహాయం చెయ్యండి, మమ్మల్ని కూడా
కూడా హెచ్చించండి, మమ్మల్ని ప్రేమించండి, మా కోసం నిలబడండి అని ప్రజలు మనతో విన్నపం చేయబోతున్నారు. ఇంకో విషయం చెప్పనా, గొప్ప వారు మనతో విన్నపం చేయబోతున్నారు. గొప్పవారు, ధనికులు కానీ, అధికారంలో ఉన్నవారు కానీ, గొప్ప లెవెల్స్లో ఉన్నవాళ్ళు వచ్చి మా గురించి ప్రార్థన చేయండి. అంత గొప్పవారు వచ్చి నిన్ను ప్రార్థన చేయమని అడిగారంటే నీలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టే కదా. అలాంటి ప్రత్యేకతను దేవుడు చూపించబోతున్నాడు. అలాంటి ప్రత్యేకత కనిపించబోతుంది. అలాంటి ప్రత్యేకమైన స్థానంలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. నీ దేవుడు నీకు రక్షణగా నీ చుట్టూ వ్యాపించి ఉన్నాడు. నిన్ను కాయబోతున్నాడు, నిన్ను కప్పబోతున్నాడు. నువ్వు అనేక మందిని కప్పబోతున్నావు. అంటే ఏంటి? మనం కొంతమందికి నీడనివ్వబోతున్నాం, ఆశ్రయాన్ని ఇవ్వబోతున్నాం. నీ దేవుడు నీపైన కప్పి ఉన్నాడు, నీపైన ఆశ్రయంగా ఉన్నాడు, నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆయన నీడ చేత, ఆయన బలము చేత నువ్వు అనేక మందిని కప్పబోతున్నావు. ప్రతి మాట చాలా విలువైందండి. నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు, ఏదో అని అనుకోవద్దు. ప్రతి మాట మన జీవితంలో నెరవేరబోతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరబడబోతుంది. సంవత్సరాంతంలో మనం సాక్ష్యం చెప్పబోతున్నాం. పలానా అధికారిని నేను రక్షించాను, పలానా గొప్ప వ్యక్తి నాకు విన్నపం చేశాడు, నేను ప్రార్థించాను, పలానా వాళ్ళ సంఖ్యలో నేను విర్రగొట్టాను, దేవుడు నాకు ఐగుప్తీల కష్టార్జితమును కూషు వర్తక లాభాన్ని ఇచ్చాడు, దేవుడు నాతో ఉన్నాడు అని ప్రజలు సాక్ష్యం ఇచ్చారు, ఇది జరిగింది అని మనము సాక్ష్యం చెప్పబోతున్నాము. అలా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. అలా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. మనం చిన్నవారం కాదు, ఎందుకంటే మన లోపల ఉన్న దేవుడు చిన్నవాడు కాదు. మనం వట్టివారం కాదు, ఎందుకంటే మన లోపల ఉన్న దేవుడు వట్టివాడు కాదు. మనం బలహీనులము కాదు, ఎందుకంటే మన లోపల ఉన్న యేసయ్య బలహీనుడు కాదు. మన దేవుడు భయపడేవాడు కాదు, మనము కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఏ కార్యమైనా చెయ్యగలవాడు. ఆయన ఇప్పుడు వరకు తలపెట్టిన కార్యం ఏది కూడా మధ్యలో ఆగిపోలేదు. ఇక నుంచి మనము తలపెట్టిన ఏ కార్యము కూడా మధ్యలో ఆగిపోదు. ఈ సంవత్సరం నుంచి దేవుడు మనందరినీ తలగా వాడుకోబోతున్నాడు. మనందరినీ పైవానిగా నిలబెట్టబోతున్నాడు, అధికారంలో నిలబెట్టబోతున్నాడు. మన కింద అనేక మందిని ఉంచి మనం పోషించబోతున్నాం, నడిపించబోతున్నాం, దీవించబోతున్నాం. మనం అనేక మందిని దీవించబోతున్నాం, అనేక మందికి మనం ఇవ్వబోతున్నాం. ఈరోజు నిన్ను బట్టి అనేక మంది భయపడబోతున్నారు. ఎవరు భయపడతారు తెలుసా? చీకటి కలిగిన వాళ్ళు, దుష్టుడు భయపడతాడు. ఈరోజు దుష్టుడు కలిగిన వాళ్ళు, దుష్ట ఆలోచన కలిగిన వారు నిన్ను బట్టి భయపడబోతున్నారు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఉంటుంది. ఒక్క వాగ్దానాన్ని చూపించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం రియా హజీతనా బ్లహాజెకే లియా తక్లా ట్రజాథరియాంద్ర షెఖే జరియాంద్ర షెకో 9వ వచనం కింద 10వ వచనం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10వ వచనం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఎవరి నామాన్ని పిలువబడుట చూచంట? నీ పేరు బట్టి కాదు, నీకున్న వాల్యూ బట్టి కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే, వాడికి ఇల్లు ఉందిరా, వాడికి 4 ఎకరాల పొలం ఉందిరా, వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారా, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయిరా, వాళ్ళకి ఇది ఉన్నాయిరా అని అప్పుడే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చారు, అప్పుడే గౌరవించారు, అప్పుడే ఒక స్థాయిని ఇచ్చారు. ఇక నుంచి అలా కాదు. నీ దేవుణ్ణి బట్టి భూప్రజలు గౌరవించబోతున్నారు. మన దేవుణ్ణి బట్టి భూప్రజలు భయపడబోతున్నారు. నీ దేవుణ్ణి బట్టి నీకు మాట చెప్పడానికైనా ఎదిరించటానికైనా భూప్రజలు భయపడబోతున్నారు. దేవుడు అలా మనల్ని నడిపించబోతున్నారు. ఆయన భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి అంటే ఏంటి? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
అనేక మంది ముందు దేవుడు నిన్ను ప్రత్యేకపరచడం నువ్వు చూడబోతున్నావు. స్పెషల్ సీటుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. స్పెషల్ స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. స్పెషల్ పిలుపునివ్వబోతున్నాడు. స్పెషల్గా వరంతో దేవుడిని నడిపించబోతున్నాడు. నువ్వు కలిగిందంతా కూడా దేవుడు మల్టిప్లై చేయబోతున్నాడు. మల్టిప్లై అంటే దాన్ని రెట్టింపు చేయబోతున్నాడు దేవుడు. అలా ఆశీర్వాదం మనం చూసి ఆశ్చర్యపోతున్నాం. నాకు తెలిసి ఇప్పటికీ మీకు దగ్గర సాక్ష్యాలు ఉంటాయి, కానీ ఇక్కడి నుంచి ఉండే సాక్ష్యాలన్నీ కూడా చాలా గొప్పవి. ఇవన్నీ దేవుడు ఇచ్చాడండి. మేము ఇలా చేసామండి. నేను అంటున్నాను, ఈరోజు నుంచి ఒకటి అలవాటు చేసుకోండి. ఏ కార్యం జరిగినా దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సంవత్సరం అంతంలో చెప్పడానికి మనం మర్చిపోతాం. అలాంటి కార్యాలు, లెక్కకు మించిన అద్భుత కార్యాలను నువ్వు నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. లెక్కకు మించిన గొప్ప కార్యాలను దేవుడు మనలోంచి ప్రారంభించబోతున్నాడు. లెక్కకు మించిన గొప్ప కార్యములను, అసాధ్యమైన కార్యములను మనం చెయ్యబోతున్నాము. మన దేవుడు సంఘాన్ని అలా హెచ్చించబోతున్నాడు. దేవుడు అలా మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు లార్డ్. ఈ 2025లో మమ్మల్ని ప్రశాంతంగా నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ధైర్యముతో అడుగు వేసినందుకు నీకు వందనాలు. సంతోషముతో అడుగు పెట్టించినందుకు వందనాలు. కృపచేత మమ్మల్ని అడుగు పెట్టినందుకు వందనాలు తండ్రి. ఇప్పుడు మాకేం కనిపించట్లేదు, కానీ నువ్వు ఆల్రెడీ మార్గాన్ని సిద్ధపరిచావు తండ్రి. నువ్వు ఆల్రెడీ మనుషుల్ని సిద్ధపరిచావు తండ్రి. నువ్వు ఆల్రెడీ దేవదూతల్ని పంపించావు మాకు ముందు తండ్రి. నువ్వు ఆల్రెడీ తండ్రి కంచెను వేసావు తండ్రి. నువ్వు ఆల్రెడీ గొప్ప కార్యాలను నువ్వు ఆల్రెడీ మొదలు పెట్టావు. నీకు వందనాలు. నూతన క్రియలు చేయుచున్నానని తండ్రి వాగ్దానము చేసి ఈ క్షణమే ప్రారంభించినందుకు వందనాలు తండ్రి. ఇక ఓటమి లేదు తండ్రి, ఇక భయము లేదు నాయన, ఇక దిగులు లేదు నాయన. నీకు స్తోత్రములు. ఈరోజు మీరు అంటున్న మాటను బట్టి నీకు వందనాలు. ఐగుప్తు లాభమును ఐగుప్తి కష్టాజీతమును కూషు వర్తక లాభము నీకు దొరుకును అంటున్నావు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. భూ ప్రజలందరూ నీ నామమున మేము పిలవబడుచుండుట చూచి భయపడుదురు అంటున్నావు. నీకు స్తోత్రములు తండ్రి. దీర్ఘదేహులు సెబాయిలు నీ యొద్దకు వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు, నీ వారగుదురు అంటున్నావు. నీకు వందనాలు తండ్రి. అయ్యా, సంకెళ్ళ చేత పట్టబడిన వారు నీ యొద్దకు వచ్చి నీకు దాసులగుదురు, విడిపించమని మొరపెట్టుదురు అంటున్నావు. నీకు వందనాలు తండ్రి. అది మేము చెయ్యబోతున్నాం. నీకు స్తోత్రములు. ఇక నుంచి ప్రార్థించేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా, నిన్ను చూసేవారిగా, నిన్ను చూపించేవారిగా మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు తండ్రి. ఆకాశమును నీ మంచి ధననిధిని మా పైన కుమ్మరిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా మార్గములో నువ్వు మా అడుగులో అడుగైనందుకు వందనాలు తండ్రి. ఈ నూతన సంవత్సరం ఒక నూతనమైనది, కొత్తది అయ్యా. ఇన్ని సంవత్సరాల లెక్క కాదు తండ్రి ఈ నూతన సంవత్సరం. ఇక నుంచి ఒక ప్రత్యేకమైన కోణంలో మీరు నడిపించబోతున్నందుకు వందనాలు. మమ్మల్ని మల్టిప్లై చేస్తున్నందుకు వందనాలు. మా కుటుంబాన్ని మల్టిప్లై చేస్తున్నందుకు వందనాలు. మా చర్చిని, మా సంఘాన్ని మల్టిప్లై చేస్తున్నందుకు వందనాలు. నీ గొప్ప ఎనలేని కార్యాలు బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులందరినీ నీ రక్తం కింద తీసుకొస్తున్నాం. నీ గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు తెలియచేస్తూ, ఆ దీవెనలు, ఆ ప్రసన్నత, ఆ కృపను వీరిపైన విడుదల చేస్తూ అయ్యా, ఇప్పుడు వాగ్దానాలు తీర్చుండగా తండ్రి, నూతనమైన వాగ్దానాలు, సంతోషకరమైన వాగ్దానములతో మమ్మల్ని నడిపించి తృప్తిపరిచి, ఆ కేక్ కటింగ్లో కూడా మా జీవితాలు మధురముగా మార్చి మీరు మహిమపరచమంటూ అయ్యా, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ సమాధానాన్ని ప్రకటిస్తూ, శుభాలు ప్రకటిస్తూ అయ్యా, మా మధ్యన లేని మా బంధువుల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా స్నేహితులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి దీవెనలు, ఆశీర్వాదాలను ప్రకటిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.